హలో. వెల్కమ్ టు PL24 న్యూస్. నేను మీ ప్రజ్ఞ. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం మాదాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మునిగంటి త్రినాథ్చారి గారితో మనం ఉన్నాం. నమస్తే త్రినాథ్చారి గారు. నమస్తే అండి. PL24 న్యూస్ ఛానల్కి నమస్కారం. అండ్ మాదాపుర గ్రామ ప్రజలందరికీ కూడా నమస్కారం. మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కదా, ఎందుకో తెలుసుకోవచ్చా? నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసే ముందు ఫస్ట్ నా గురించి నేను చెప్పుకోవాలి. నా పేరు మునిగంటి త్రినాథ్చారి. మామూలుగా నేను ఒక కులవృత్తి చేసుకొని బతికేవాడిని. నాకు గోల్డ్ షాప్ ఉంది కొత్తపేటలో. ఊర్లో కూడా షాప్ ఉంది. కులవృత్తి అంటే మాది గోల్డ్ స్మిత్, జ్యువెలరీ వర్క్ చేస్తుంటాము. ముఖ్యంగా నేను సర్పంచ్కి ఎందుకు నిలబడ్డానంటే గ్రామంలో అభివృద్ధి అనేది తావు లేకుండా అయిపోయింది. ఎందుకంటే ముఖ్యంగా పేదవాళ్ళకు ఎవరైతే లబ్ధిదారులకు రావాల్సిన పథకాలు ఏవి రావట్లేవు. ముఖ్యంగా మెయిన్ రీజన్ అదే. పేదవాళ్ళకు రావాల్సిన పథకాలు రాకపోవడం వల్లనే నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడాలని ముఖ్యంగా ఇది మెయిన్ కారణంతోనే నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. ఇంత చిన్న వయసులోనే రాజకీయాల్లోకి రావడానికి గల బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? రాజకీయాలకు రావడానికి కారణాలు అంటే చాలా ఉన్నాయి. నేను రీసెంట్గా ఒక 6 months బ్యాక్ తెలంగాణలోని విశ్వకర్మ నాలెడ్జ్ సెంటర్కి యూత్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యాను. ఎందుకంటే అక్కడ ఎన్నికైన తర్వాత దాదాపు 1000 kilometers పాదయాత్ర చేశాం మేము. అప్పుడు మేము ఏంటంటే జనాలని పాదయాత్ర చేసినప్పుడు ప్రతి ఒక్క జనాలను చూసుకుంటూ వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళ అనుభవాలను చూస్తుంటే ఎవరెవరికి ఎట్లెట్లున్నది, పరిస్థితులు ఏంది, ఒక్కొక్కరికి గవర్నమెంట్ నుంచి వచ్చే సబ్సిడీలు కానీ అందకపోవడము, చాలా నిరుపేద కుటుంబాలు చాలా ఉన్నాయి. దీనికోసం నేను రాజకీయాలకు రావడానికి. అలాగే మెయిన్ ఏంటంటే కుల వృత్తులు రోజు రోజుకి అంతరించిపోతున్నాయి. ఆ అంతరించిపోవడానికి కారణాలు కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే కార్పొరేట్ వ్యవస్థలో ఒకటి రావడం, అండ్ మెయిన్లీ అన్ని టెక్స్టైల్స్లలో పెద్ద పెద్ద ఇండస్ట్రీలు రావడం వల్ల గ్రామాలలో కూడా ఉన్న టెక్స్టైల్స్ కానీ మామూలుగా కుల వృత్తులు పనులు చేసుకోవాల్సిన వాళ్ళు కూడా కానీ చాలా ఇబ్బందులలో ఉన్నారు. వాళ్ళందరి కోసం ఉండాలంటే యువ నాయకులు అనేటోళ్ళు ఖచ్చితంగా ఉంటే రానున్న రోజులలో ఇంకా అభివృద్ధికి తావు లేకుండా పోతుంది అని చెప్పేసి నేను బలంగా ఇదే నమ్ముతున్నాను. దానివల్లనే నేను రాజకీయాలకు వచ్చాను. నా నుంచి ఎంత ప్రయత్నం అవుతుందో అంతవరకు నేను పోరాడి ఎవరైతే బలహీన బడగాలు ఉంటారు కదా, వాళ్ళ కోసం నేను పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. అందుకే నేను రాజకీయాలకు వచ్చాను. సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామానికి ఏం చేశారు? నేను సర్పంచ్గా గెలిస్తే గ్రామానికి ఏం చేశాను అనేది పక్కన పెడితే, గ్రామాన్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. అంటే దాదాపు మేము ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి ఒక 5 సర్పంచ్ అభ్యర్థులను చేసుకుంటా ప్రతిసారి వస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఒక పీరియడ్లో అభివృద్ధి ఉంది, ఒక పీరియడ్లో అభివృద్ధి లేదు. లాస్ట్ సారి చూసినప్పటి నుంచి అయితే నాకైతే జీరో అభివృద్ధే కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా చెప్పాలంటే ఇక్కడ మా గ్రామం నుంచి ఫస్ట్ తీన్మార్ మల్లన్న గారు ఎన్నుకోవడం వల్ల అన్న వచ్చిన వల్ల మాకు ఇక్కడ రోడ్లు వచ్చినాయి. కానీ సర్పంచ్ నుంచి ఎక్కడి నుంచి ఫండ్స్ వచ్చినాయి అని ఏది లేదు. ఎందుకంటే అభివృద్ధి మెయిన్ ఏంటంటే పేదవాళ్ళకు ఎవరైతే అర్హులకు ఉన్నారో వాళ్ళకు మాత్రం ఎలాంటి పథకాలు మా గ్రామంలో అందుతలేవు. మెయిన్లీ రీజన్ అదే. ప్రతి ఒక్క పేద కుటుంబానికి 100% ఎక్కడైతే ఎవరైతే ప్రభుత్వ పథకాలు ఉంటాయో కంపల్సరీ నేను సర్పంచ్ అభ్యర్థిగా గెలిస్తే అర్హులకు 100% ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పథకం నేను ఇస్తాను. అది గ్రామ సభల ద్వారా పెట్టి అందరి గ్రామ సమీక్షంలో నేను అది నిలవేరుస్తాను. గ్రామాల్లో పథకాలు అందిస్తామని మీరు చెప్తున్నారు కదా, ముఖ్యంగా గ్రామంలో ఉన్న సమస్యలు ఏంటి, అవి మీరు ఏ విధంగా పరిష్కరిస్తారు? ముఖ్యంగా అంశాలు అంటే చాలా ఉన్నాయండి. ఇప్పుడు వృద్ధులకు ఎవరైతే వృద్ధులు ఉన్నారో వృద్ధాప్య పింఛన్ రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను తెలుసుకున్న గ్రౌండ్ రిపోర్ట్ ప్రకారం అయితే చాలా వరకు వృద్ధాప్య పింఛన్ రావట్లేదు. 59 సంవత్సరాలు దాటితే వృద్ధాప్య పింఛన్ ఇస్తాము అని చెప్పి గవర్నమెంట్లు మనకు చాలా చెప్పాయి. ఇంతవరకు వచ్చిన వాళ్ళకు కూడా కొన్ని ఆధార్లో కానీ మిస్టేక్స్ ఉన్నా కూడా అవి గ్రామం నుంచి పెద్దలు ఎవరైతే ఉన్నారో కూడా వాళ్ళ నుంచి కొన్ని అప్డేట్స్ చేసి వాళ్ళకు పథకాలు వచ్చేటట్టు చూడాలి. ఎందుకంటే వాళ్ళు వృద్ధులు కాబట్టి వాళ్ళ కొడుకులు ఎక్కడో ఉంటారు, వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఊళ్ళలో వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళకి కనీసం ఆ పింఛన్ పైసలన్నా వచ్చే విధంగా ఉండాలి. మెయిన్ ఇంకోటి చెప్పుకోవాల్సి వస్తే ఇండ్ల పథకాలు. ఈ మెయిన్ రీజన్ చాలా వరకు ఉన్నారు. రీసెంట్గా చెప్పాలంటే మా వాళ్ళే ఉన్నారు, ఇల్లు కూలిపోయే స్థితిలో ఉంది. కనీసం ఒక్క ఇల్లు కూడా రాయలేరు. అంటే ఆ స్థితిలో ఉన్నాం మనం. అట్లాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. అన్నీ చెప్పుకుంటూ పోతే చాలా పెద్దగా ఉంటాయి అవి.
నేను చేయాల్సిన ఏవైతే ఉన్నాయో అన్నీ నెరవేరుస్తానని నేను చెప్తున్నాను. అంటే గ్రామంలో ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు 100% పథకాలు ఇయ్యనీకి నేను రెడీగా ఉన్నాను గవర్నమెంట్ నుంచి వచ్చేటివి. సర్పంచ్‌గా పోటీ చేయాలనుకుంటున్నారు గదా! గెలిచిన తర్వాత గ్రామానికి మీరు ఏం చేయాలనుకుంటున్నారు? మీ మేనిఫెస్టో ఏంటి? మేనిఫెస్టో అంటే ఇంతవరకు మా గ్రామంలో మేనిఫెస్టో అనేది లేదు. మొట్టమొదటిసారిగా నేను మేనిఫెస్టో అనేది ఒకటి తీసుకొచ్చాను. నేను సొంతంగా తీసుకున్న నిర్ణయాలు నేను 25 అంశాలు రాసుకున్నాను. కానీ నేను ఇచ్చిన మేనిఫెస్టోలో 12 మాత్రమే ఉన్నాయి. మిగతా ఏవైతే ఉన్నాయో అవి నేను చేసి చూపిస్తాను. నేను ముఖ్యంగా ఇక్కడ తీసుకున్న అంశాలను వచ్చేసి నేను నా మేనిఫెస్టోలో ఇచ్చింది ప్రజలకు తెలవనీకి, పిల్లలకు మెయిన్. ఎక్కడైతే మా గ్రామంలో ఉందో జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్‌లో పిల్లలకు సరైన టాయిలెట్స్ లేవు. ఏందంటే బాలికలకు, బాలుర్లకు కలిపి టాయిలెట్ అనేది సెపరేట్ ఉండాలి. బాలుర్లకు సంబంధించిన టాయిలెట్ ఫెసిలిటీస్ అనేది లేదు. బాలికలకు మాత్రం ఉన్నాయి. అవి కూడా సరైన స్థితిలో లేవు. మెయిన్‌లీ అదొక రీజన్. ఇంకోటి, విద్యార్థులు ఎప్పుడైతే టైంకి స్కూల్లోకి ఎంటర్ అయ్యిండ్రో మళ్ళీ ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అప్పుడే బయటికెళ్ళాలి. ఒక స్కూల్ విద్యార్థులు ఇంటర్వెల్ టైంలో ఏమవుతుందంటే జనాల్లో బయటికి వచ్చేస్తున్నారు. అందరూ గల్లీలలోకి తిరగడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే పిల్లలు బయటకు వచ్చే సమయంకి మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు, తాగుబోతులు ఉంటారు. అంటే నేను అనేది ప్రతి ఉద్దేశం గ్రామాన్ని ఉద్దేశించి కాదు. అక్కడ వచ్చే వ్యక్తులు ఎలాంటివి ఉంటారో తెలియదు. పిల్లలు డిస్టర్బెన్స్ కావద్దు మెయిన్లీ. వాళ్ళ మైండ్ సెట్ అటు వెళ్ళొద్దు. ఎందుకంటే వాళ్ళు ఒక దేవాలయం లాంటి స్కూల్లోకి వస్తున్నారు, అక్కడ ఉండి చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళ అట్మాస్ఫియర్ ఎట్లుండాలంటే చదువులలోనే ఉండాలి మెయిన్. అది ఎప్పుడైతే స్కూల్లోకి ఎంట్రీ మళ్ళీ ఎగ్జిట్ అయ్యేదాకా కూడా వాళ్ళు బయటికి రావద్దు. అండ్ ఇంకొకటి నేనేంటంటే స్కూల్లో మెయిన్ గ్రామంలో ఉన్న 5 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల పిల్లల వరకు నేను అనేది ఒక కల్చరల్ ప్రోగ్రామ్ లెక్క చేద్దామని అనుకుంటున్నాను. ఎట్లా అంటే పిల్లలకు చాలా వరకు ఇప్పుడు ఏమైందంటే కొందరు డ్యాన్స్ నేర్చుకుందాం అనుకుంటారు, కొందరు మ్యూజిక్ నేర్చుకుందాం అనుకుంటారు, కొందరు ఇంకా వేరే ఇతర ప్రోగ్రామ్స్లలో నేర్చుకోవాలని చాలా కోరికలు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళకు ఈ గ్రామంలో ఉన్న పిల్లలకి ఏంటంటే సిటీ దాకా వెళ్ళి నేర్చుకునే టైము అంత ఇది ఉండదు. ఎందుకంటే నెక్స్ట్ నేను ఏం తీసుకొచ్చానంటే పిల్లల కోసము ముఖ్యంగా క్లాసికల్ డ్యాన్స్ అనేది ఒక మ్యూజిక్ క్లాస్, మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ ఒకటి పెట్టి అండ్ అందులో పాటే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా పెట్టి వీక్లీలో వీక్లీలో ఒక్కొక్క షెడ్యూల్ ప్రకారం పిల్లలకు అట్లా ఒక క్లాసెస్ అనేది పెడదామని అనుకుంటున్నాను. దానివల్ల ఏమవుతుందంటే పిల్లలకు వేరేది మైండ్ డైవర్షన్ కాకుండా అటు చదువులల్లో ఇటు వేరే దాంట్లో కూడా వాళ్ళు చురుగ్గా ఉంటారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఇంకొకటి వచ్చేసి నేను ఇచ్చే మేనిఫెస్టోలో గ్రంథాలయం లేదు. ఆ గ్రంథాలయం ఏర్పాటుకి నేను ఫస్ట్ ముఖ్యంగా సర్పంచ్ అయిన తర్వాత గ్రంథాలయం ఏర్పాటుకి ఫస్ట్ అది చేస్తాను. ఇంకోటి స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కూడా నేను పెడదామని చూస్తున్నాను. అది కూడా ఉంది నా కాన్సెప్ట్లో. మెయిన్లీ ఇప్పుడు వ్యవస్థ ఎట్లుందంటే స్టూడెంట్స్కి మెయిన్లీ ఇప్పుడు వచ్చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ క్లాసెస్ అనేది మెయిన్లీ ఇంపార్టెంట్ పిల్లలకు. ఏఐ క్లాసెస్ అనేది నేను ఏఐ క్లాసెస్ కోసం నేను మా టీం ఉంది, నాకు సాఫ్ట్వేర్ టీం ఉంది ఒక టీము. ఆ టీమ్స్తో మాట్లాడితే చేద్దామని అన్నారు. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ఎవరైతే పిల్లలు మెయిన్గా దాంట్లో చురుగ్గా ఉన్నారో వాళ్ళకు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లాసెస్ కూడా నేను మన గ్రామంలోనే ఏర్పాటు చేసే ప్రయత్నం నేను చేస్తాను. ఇంకా మెయిన్ ఏంటంటే కొన్ని రోడ్స్ ఉన్నాయి. మెయిన్లీ ఇప్పుడు చూసుకోవాలంటే మా గ్రామానికి పురాతనమైన ఆడకట్ట అంటే మాదే. మా గ్రామం ఇప్పుడు మేము ఉన్న ఏరియా ఒకప్పుడు దాదాపు ఒక 15, 20 ఏళ్ళు 25 ఏళ్ళ క్రితం ఇది మెయిన్ పెద్ద బజార్గా సాగేది. ఇప్పుడు రాను ఇది చాలా వెనుకబడిపోతుంది. ఇటు సైడ్ పట్టించుకునే నాదుడే లేదు. దాదాపు 25 ఏళ్ళు అవుతుంది అక్కడ రోడ్డు మాకు ఈ మెయిన్ రోడ్ చెరువు కట్ట నుంచి హై స్కూల్ వరకు, హై స్కూల్ నుంచి మెయిన్ రోడ్ వరకు రోడ్డు మొత్తం అస్సలు బాగాలేదు. మెయిన్ నేను రాగానే ఆ రోడ్డుకి టెండర్ వేసినారు అన్నారు. ఆ టెండర్ కార్యక్రమం ఏందో చూసి ఆ మెయిన్లీ ఫస్ట్ కార్యక్రమం ఆ రోడ్డు వేసే మార్గం ఒకటి చూస్తాను. ఇంకా కొన్ని చాలా ఉన్నాయి. నేను మాటల్లో కాదు చేతల్లో చూపిద్దామనే ఒక ఆలోచనలో ఉన్నాను. నేను సర్పంచ్ అయ్యాను అనుకోండి, సంవత్సరానికి ₹1,00,00,000 వరకు గ్రామానికి ఫండింగ్ తీసుకొచ్చే కెపాసిటీ నా దగ్గర ఉంది. నాకు సెంట్రల్ లెవెల్లో కూడా సెంట్రల్ లెవెల్ మినిస్టర్స్ కూడా టచ్అప్లో ఉన్నారు. అండ్ స్టేట్ లెవెల్లో కూడా గవర్నమెంట్లో కూడా మినిస్టర్స్ కూడా నేను టచ్అప్లోనే ఉంటాను. నేను సోషల్ మీడియాలో నేను వాళ్ళని టచ్ అవుతాను, వీళ్ళని టచ్ అవుతాను అని చెప్పుకోను. నా ఇంటీరియర్గా నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం నా ఫ్రెండ్ సర్కిల్ ఉంది. ఆ ప్రకారం నేను ఫండింగ్ తీసుకొచ్చుకునే కెపాసిటీ నా దగ్గర ఉంది.
ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలనుకుంటే, మనకు మెయిన్ రోడ్ నుంచి ఎస్సీ కాలనీకి వచ్చే కనెక్టింగ్ రోడ్‌లో, సీసీ రోడ్‌లో కనీసం విద్యుత్ దీపాలు గూడా లేవు. అక్కడ చెట్లు చాలా పెరగడం వల్ల విద్యుత్ దీపాలు ఉన్నా గూడా కనబడట్లేవు. అయినా లేవు. ఎందుకంటే నేను రాత్రి 10 గంటలకు 11 గంటలకు నేను డ్యూటీ ముగించుకొని నేనొచ్చే సమయం అదే. ఆ టైంకి చూసుకుంటే ఎన్ని గోతులున్నాయో అన్ని గోతులున్నాయి. మెయిన్‌లీ విద్యుత్ దీపాలు లేవు. అక్కడ విద్యుత్ దీపాలు. నేను వచ్చాక ఏం చేశానంటే, గ్రామంలో ప్రతి ఒక్క దగ్గర విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశాను. అలాగే ముఖ్యంగా నేను ఇచ్చిన మేనిఫెస్టోలో గ్రామంలో ప్రతి ఒక్కరికి సోలార్ ప్యానెల్ పెట్టిస్తాను. దీని ద్వారా ఏమవుతుందంటే, ప్రతి ఒక్కరికి విద్యుత్ ఛార్జెస్ అనేది, భారం అనేది ఉండకుండా ఇదొకటి మనకు మెయిన్ ప్లస్ పాయింట్ అవుతుంది. నెక్స్ట్ థింగ్ ఏందంటే, మహిళలకు ఎవరైనా ఉత్సాహవంతులైన మహిళలు ఎవరైనా వ్యాపారం చేద్దామనుకున్నా, ఇంకా వేరే ఇతర ఏమైనా చేయాలనుకున్నా గూడా వాళ్ళకు గూడా ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్ పెట్టి, వాళ్ళు చేసే వ్యాపారాలకు ఎలాంటి లోన్స్ వస్తాయో వాళ్ళకు ఒక రూట్ చూయించి, మన ఊర్లోనే మనం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని పెంచుకుంటే రెవెన్యూ మన గ్రామానికే ఉంటుంది. బయట గ్రామానికి ఎళ్ళదు. మనం ఇంకా డెవలప్ కావచ్చు. ఇంకొక విషయం చెప్పుకోవాలనుకుంటే, మెయిన్‌గా మన ఊరు నుంచి దాదాపు 600 నుంచి 1000, 1500 మంది దాకా పక్కనే ఉన్న కరకపట్ల ఇండస్ట్రీలో వర్క్ చేయనీకి చాలామంది ఎళ్తున్నారు. అక్కడ మెయిన్‌గా ఏమవుతుందంటే, ఇక్కడ నుంచి ఒక బస్ ఫెసిలిటీస్ లేవు, ఏది లేదు. ఎందుకంటే ఎవరు ప్రైవేట్ బండ్లలో ఎళ్ళేవాళ్ళు ఎళ్తున్నారు. ముఖ్యంగా మహిళలకు ఏమవుతుందంటే, ఆటోస్‌లలో ఎళ్తున్నారు. నడకలలో గూడా ఎళ్తున్నారు. ఇంకోటి, అక్కడ రోడ్ సౌకర్యం సరిగ్గా లేదు. ఇంకొకటి, ఒకటేసారి ఆటోలో 15 మంది, 20 మంది ప్రయాణించడం వల్ల వాళ్ళకు జరగడానికి ఏదైనా యాక్సిడెంట్స్ గానీ, ఏదైనా అయినా గూడా చాలా ప్రమాదకరమైన స్థితి అది. ఇప్పటివరకు ఏది కాలేదు. ఇక ముందు కావద్దు గూడా. దానికి నేను ముఖ్యంగా ఏం తీసుకుంటున్నానంటే, అక్కడున్న ఇండస్ట్రీ ఏరియా యాజమాన్యాలతో నేను మాట్లాడి ఒక బస్సుని ఏర్పాటు చేసే విధానంగా చూస్తున్నాను. ఎందుకంటే ఆ యాజమాన్యం కంపల్సరీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దీనికి. ఎందుకంటే చాలామంది ఎళ్తున్నారు. వాళ్ళు ఆ యాజమాన్యానికి సంబంధించిన వాళ్ళు కంపల్సరీ ఈ రూట్‌లో బసెస్ ఒకటి ఏర్పాటు చేయాలి. ఇంకా ప్రయత్నం చేయాలనుకుంటే, నేను ఆ రూట్‌లో గవర్నమెంట్ బస్సు గూడా తిరిగే ప్రయత్నం చేపిస్తాను. మన గ్రామం వాళ్ళు కొంచెం సపోర్టివ్స్‌గా ఉన్నారనుకోండి, 100% టీఎస్ఆర్టీసీ వాళ్ళతోని మాట్లాడేసి ఖచ్చితంగా అది గూడా నేను చేపిచ్చే ప్రయత్నం చేపిస్తాను. ఫైనల్‌గా మీరు గ్రామంలో ఉన్న యువతకి ఏం చెప్పాలనుకుంటున్నారు? ముఖ్యంగా గ్రామంలో ఉన్న యువతకు చెప్పాలనుకుంటే, చాలా పెద్దగుంది నా మేనిఫెస్టోలో. ఎవరైతే డిగ్రీ గానీ, డిప్లొమా ఎవరైతే ఏదైనా పూర్తి చేసిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకు టాప్ ఎంఎన్‌సీ కంపెనీస్‌ని మన ఊరికి, గ్రామానికి తీసుకొచ్చి వాళ్ళకే ఇక్కడ జాబ్ మేళా పెట్టి, ఒక అవేర్‌నెస్ ప్రోగ్రామ్ తీసుకొనొచ్చి, ఇక్కడనే జాబ్‌లు కొలువులు మన దగ్గరనే సెలెక్ట్ అయ్యే విధంగా ఒకటి చూసుకుంటాను. నేను యువతకి ఏం చెప్పబోతున్నాననుకుంటే, ఎవరైనా జాబ్ కాకుండా ఇతర బిజినెస్‌లు కూడా వెళ్ళాలి అని అనుకుంటే, వాళ్ళకు మంచి ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టి, అందులో ఎలాంటి తప్పులు లేకుండా సరైన ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి తీసుకొనొచ్చి వాళ్ళకు సలహాలిస్తాను. ఇంకొకటేంటంటే, వాళ్ళ పెట్టుబడి కోసం గూడా ఏదైనా కావాలన్నా గూడా గవర్నమెంట్ నుంచి గానీ, ప్రైవేట్ లోన్స్ కానీ చేయనీకి నేను ముందుకొస్తున్నాను. అది గూడా ఉంది నా మెయిన్ మేనిఫెస్టోలో అదొకటి. ముఖ్యంగా ఒక లీడర్‌కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటో చెప్తారా? ముఖ్యంగా లీడర్స్‌కి ఉన్న క్వాలిటీస్ అంటే, ఒక విజన్ ఉండాలి. ఒక లీడర్ ముందుగా చేయాలంటే ఒక విజన్ ఉండాలి. ఒక హానెస్ట్ ఉండాలి. ఎవరైనా వచ్చినా గూడా సమాధానం చెప్పే విధానం ఉండాలి. లీడర్‌షిప్ క్వాలిటీస్ అంటే, లీడర్ అనేవాడు ఏం చేయాలంటే అందరిని కలుపుకొని పోవాలి. వాళ్ళని ముందుంచాలి లీడర్ అనేవాడు ఎనకుండాలి. అప్పుడైతేనే ఆ లీడర్‌షిప్‌కి వాల్యూ ఉంటుంది. మేనిఫెస్టో అండి. దీంట్లో 12 అంశాల గురించి నేను ముఖ్యంగా ఇచ్చాను. నా దగ్గర ఉన్న 50 అంశాల దాకా ఉన్నాయి. దీంట్లో లేవు. కానీ నేను రానున్న రోజులలో అవి గూడా అభివృద్ధి చేసి, అన్నీ గ్రామ సభగా నేను వాటిని అన్ని ఒక్కొక్క కర్తవ్యంగా తీసుకొని చేస్తాను. ఇదొచ్చేసి నాకు గుర్తుంది, బ్యాట్ గుర్తు సీరియల్ నెంబర్ 3, సంఖ్య నెంబర్ 3 బ్యాట్ గుర్తు. అందరూ మీరు ఈ బ్యాట్ గుర్తు ద్వారా నన్ను ఆశీర్వదిస్తే, నేను గ్రామానికి ఎంతో అభివృద్ధి చేసి నంబర్ 1 గ్రామంగా తీర్చిదిద్దుతాను. థ్యాంక్ యూ. త్రినాష్ గారు. మీ అమూల్యమైన సమయాన్ని, సమాచారాన్ని మాకిచ్చినందుకు.